యెషయా గ్రంథం 59వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చదువుకోగలిగితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడండి, రక్షింపమని వారు ప్రార్థిస్తున్నా కానీ దేవుడు ఎందుకు రక్షించట్లేదు వారిని? ఎందుకు అనేక సార్లు శత్రువులకు వారిని అప్పగించాడు? ఎందుకు వాటమి పాలు చేశాడు ఇశ్రాయేలు ప్రజలంటే? దేవునితో వారికి సమాధానం కోల్పోయారు. అందుకే అంటున్నాడు, రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తం కొరచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. దేవునితో మనిషికి సమాధానం తెగిపోయింది. ఒకప్పుడు సమాధానంగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు సమాధానంగా ఉన్నారు కదా, ప్రభు స్వరం వినబడగానే పరుగులు తీసుకుంటూ వచ్చారు కదా. ఎందుకు సమాధానం పోయింది అని అంటే, వద్దన్న పని చేశారు, అందుకే సమాధానం పోయింది. ఈరోజు మన పరిస్థితి అంతే. అక్కడి వరకు ఎందుకు? ఈ సందర్భం మీకు అర్థం కావాలంటే, మీ పిల్లలు ఉన్నారండి, ఒక చిన్న పని చెప్పారండి, చిన్న పని కూడా వాడు వినకుండా, లోబడకుండా, ఆ మాటను గౌరవించకుండా, ధిక్కరించి తిరుగుబాటు చేశాడు అనుకోండి, మీరు వాడు పిలిచిన, వాడు బతిమాలిన మనస్ఫూర్తిగా పలకాలని ఉంటుందా మీకు? చెప్పండి, సమాధానంగా ఉండగలుగుతారా? లేదు. అలాగే ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకండి దేవునితో సమాధానం తెగిపోయింది. ఆనాడు ఆదాము అవ్వలు సమాధానాన్ని కోల్పోయారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునితో సమాధానాన్ని తెంచేసుకున్నారు. అందుకే వినట్లేదండి. రక్షింపనేరకున్నట్లు నా చెయ్యేం కొరచ కాలేదు, నా చెవులేమేం మందం కాలేదు. ఎందుకు రక్షింపలేకపోతున్నాను నేను మిమ్మల్ని? ఎందుకు మీ యొక్క ప్రార్థన నేను వినలేకపోతున్నాను? కారణం ఏంటంటే మీ పాపం. మనిషిలో పాపం ఉంటే దేవుడు వినడండి. ఎలాంటి కానుకలు ఇచ్చినా, ఎలాంటి నైవేద్యం పెట్టినా, ఎలాంటి బలులర్పించినా, ఏ విషయంలోనైనా ఆయనను సంతోషపరచాలని చూసినా కుదరదు. ఆ పాపం పోవాలండి.